ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుత సమ్మె నిర్వహిస్తున్నామని అంటున్నారు జూనియర్ డాక్టర్స్. తమ సమ్మెకు ఏపీ డాక్టర్ల అసోసియేషన్ సైతం మద్దతు పలుకుతోందని, ఇంకా విద్యార్థి సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ర్యాలీలు ఇంకా ఉధృతమైన సమ్మె కార్యాచరణ ఉంటుందంటున్నారు జూనియర్ డాక్టర్స్. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. ఈరోజు చూస్తే కనుక జూనియర్ డాక్టర్లంతా కూడా వాళ్ళ తాలూకా డిమాండ్లు ఏదైతే ప్రత్యేకంగా స్టైఫండ్ కోరుతున్నారో ఆ స్టైఫండ్కి సంబంధించినటువంటి డిమాండ్ను వాళ్ళు బలంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తే కనుక డిమాండ్లకు సంబంధించి ఏవైతే స్టైఫండ్ కావచ్చు, వాళ్ళ తాలూకా రిటైర్మెంట్ వయసు కూడా 65 సంవత్సరాలకు పెంచడం, మరొక పక్కన మిగతా ఏవైతే ఈ డిమాండ్లకు సంబంధించి వాళ్ళతో అధికారులతో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సఫలం కాకపోవడం, వీటన్నిటి మీద కూడా వాళ్ళు నిరసనకు అలాగే స్వచ్ఛంద నిరాహార దీక్షలకు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేడం చెప్పండి, ఎట్లాంటి ఇవాళకి రెండో రోజు వచ్చింది మీరు నిరసన దీక్ష, ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే చర్చలు జరిగాయి. మాకు అదర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా వచ్చింది. జీడీఏఏపీ వాళ్ళ నుంచి వచ్చింది, హెచ్ఆర్డిఏ నుంచి వచ్చింది, తర్వాత ఏపీజీడీఏ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు, దానికి మద్దతు తెలుపుతున్నారు. అది మాకు చాలా ఊరటనిస్తుంది. ఇప్పటికీ కూడా అదే మళ్ళీ నిరాహార దీక్ష చేస్తున్నాము, మళ్ళీ స్కిట్ ఇలా చేస్తున్నాము ప్రజలకు తెలియజేయడానికి మేము డాక్టర్స్గా ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి అనేది. సో అయితే ఏదైతే స్టైఫండ్ పెంచుతాము అని చెప్తున్నారో, పెంచాలి అని చెప్తున్నారో, మీరు అడుగుతున్న దానికి వాళ్ళు అడుగుతున్న దానికి వ్యత్యాసానికి కారణం ఏంటి? మేము మా వైపు నుంచి మేము అడిగిందండి, ఫస్ట్ జియో ప్రకారంగా 30% అన్నట్టుగా అడిగాము. అడిగితే వాళ్ళు దానికి ఫస్ట్ అసలు ఒప్పుకోలేదు. సో మేము దానికి నెక్స్ట్ స్టెప్గా కొంచెం సవరణ చేసుకొని 15% అన్నట్టుగా అడిగాం. అడిగితే ఏమవుతుందంటే మన పక్క రాష్ట్రం తెలంగాణ దాంతో సమానంగా ఉంటాం అన్న ఉద్దేశంతో అడిగామండి. కానీ వాళ్ళు ఏంటంటే లేదు, ఓన్లీ 3% వరకే మేము ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. ఏంటంటే అండి, మేము పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవనివ్వండి, సూపర్ స్పెషాలిటీ అవనివ్వండి, బ్రాడ్ స్పెషాలిటీ అవనివ్వండి, అందరం చేసే పని ఎంత కష్టపడుతూ ఉంటామంటే 36 గంటలు 48 గంటలు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా కష్టపడి పేషెంటే మా ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా వారిని ఉద్దేశించి మేము కష్టపడుతూనే ఉంటాం. మేము ఇక్కడ వచ్చే హాస్పిటల్లో చేసే పనులకి పక్క రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా ఏ మాత్రం తీసుకోము. సో మాకు మా న్యాయంగా మా హక్కుగా వాళ్ళతో సమానమైన కాస్త మాకు స్టైఫండ్ ఇస్తే మాకు కొంచెం సహాయపడుతుంది అనే ఉద్దేశంతో మేము వాళ్ళని అడుగుతున్నామండి. సో అది పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఎమర్జెన్సీ సేవలకు ఎటువంటి భంగం కలిగించకుండా తమ విధులను అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సమ్మెలో వాళ్ళు ఉంటామని చెప్పడం, అలాగే స్వచ్ఛంద నిరాహార దీక్షకు కూడా వాళ్ళు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, స్టైఫండ్ పెంచడం అనేది కావచ్చు, ఇంకా జీవోకి సంబంధించి ఏదైతే స్టైఫండ్ తక్కువగా చేస్తూ డిమాండ్ ఏదైతే జీవో ఉందో 3% పెంచుతాము అని ప్రభుత్వం అనడాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్.